It gives great joy to be with you this moment. ఈ సమయంలో మీ మధ్య ఉండుటకు నాకు ఎంతో సంతోషమునిస్తుంది. My name is Srinivasan. నా పేరు శ్రీనివాసన్. Now I am coming from Delhi. నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను. Actually I was born and brought up in a small village called Vaidiswaran Kovil in Tamil Nadu. తమిళనాడులో వైదీశ్వరన్ కోలి అనే ఆ చిన్న గ్రామంలో కుగ్రామంలో నేను జన్మించిన. The village is having only the temple and no other thing there. కాబట్టి ఆ గ్రామంలో ఒక గుడి మాత్రమే ఉంది, ఇంకా వేరే పెద్దగా ఏమీ లేవు అక్కడ. This temple is having thousands of acres of land. ఈ గుడికి కొన్ని వేల ఎకరాలు కేటాయించబడ్డాయి. And whatever the remuneration and income from the land, it goes to the temple, and the temple uses that money for the village people. కాబట్టి ఆ భూమి నుంచి లేదా ఆ వేల ఎకరాల భూమి నుంచి వచ్చే సంపద వలన కలిగే దళాన్ని ఆ గుడికి వారు ఉపయోగిస్తారు, అక్కడ ఉన్న ప్రజలు దాన్ని ఉపయోగిస్తారు. So those who are born and brought up in that place, this temple provides food for them. కాబట్టి ఆ వచ్చే ఆ ఆదాయం నుంచి ఆ గుడిలో అక్కడ ఉన్న వారందరికీ కూడా భోజనము సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. So I have never seen beggars in my village. కాబట్టి మా ఊర్లో నేను భిక్షగాళ్ళని ఎవరిని కూడా చూడలేదండి. Because the temple provides every day food for them. ఎందుకంటే ప్రతి దినం కూడా ఆ గుడిలోనే వాళ్ళందరికీ భోజనం పెడతారు. And nobody need to put any offering for the development of the temple. కాబట్టి ఆ గుడిని అభివృద్ధి చెందించడానికి ఎవరు కూడా అర్పణలు ఏమి తీసుకురాని అవసరం లేదు. ఇంకా The village name and the temple name is the same. It is called Vaidiswaran Kovil. వైదీశ్వరన్ కోవిల్ అని ఆ ఊరికి పేరు, ఆ గుడికి కూడా అదే పేరు. My grandfather was the chief priest in the temple. కాబట్టి మా తాతగారు ఆ గుడిలో ముఖ్య పంతులుగా ఉన్నాడు, And పూజారిగా ఉన్నాడు. he is a Yajurveda Pandit. కాబట్టి ఆయన యజుర్వేదంలో పండితుడిగా ఉన్నాడు. I think you know that Hindus have 4 Vedas. కాబట్టి హైందవంలో 4 వేదాలు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటాను. Rig, Yajur, Sama, Atharvana Vedas. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. In that my grandfather was a Pandit in Yajurveda. కాబట్టి ఈ వేదాలన్నింటిలో మా తాతగారు వేదంలో పండితులు. That is why the late Prime Minister Indira Gandhi invited him and honored him. కాబట్టి దివంగతులైన మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు మా తాతగారు ఆహ్వానించారు. And he was teaching so many things to me personally. వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన చాలా విషయాలు నేర్పించినాడు. And mainly he told me that if anybody comes and tells you that God is dead, don't believe them. ముఖ్యంగా నాకు ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు చనిపోయాడు, మరణించినాడు అని చెప్తే వారిని నమ్మొద్దు అని నాకు చెప్పినాడు. Because God cannot be killed. ఎందుకంటే దేవుడిని ఎవరు చంపలేరు. God only created everything. దేవుడే సమస్తాన్ని సృష్టించినాడు. Nobody can kill God, or no nature power can kill God. ఎవరు కూడా దేవుణ్ణి చంపలేరు. ఏ శక్తి కూడా, ప్రకృతిలో ఏ శక్తి కూడా ఆయన్ని చంపలేదు. Because everything created by him. ఎందుకంటే అంత సర్వము ఆయన చేత సృష్టించబడింది. If somebody says that God is dead, then you must know their God is not God. కాబట్టి ఎవరైనా దేవుణ్ణి చంపేశారు అంటే వారి దేవుడు కాదు అని అనుకోవాలని చెప్పాడు. And God lives forever and ever. కాబట్టి దేవుడు యుగములు జీవించే ఉంటాడు. He is omnipotent. ఆయన సర్వాంతర్యామి. He is an omniscient. ఆయన సర్వాంతర్గామిగా ఉన్నాడు. And he is omnipresent God. కాబట్టి ఆయన అన్ని వేళలో సర్వము అన్ని వేళల్లో ఉండేవాడు. This is what he taught me. కాబట్టి ఇదే విషయాన్ని ఆయన నాకు బోధిస్తూ వచ్చినాడు. And he also taught me some mantras. అంతేకాదు కొన్ని మంత్రాలు కూడా ఆయన నాకు నేర్పించినాడు. Because I learnt mantras and I was born in an Hindu Orthodox Brahmin family, automatically from my childhood there was a pride raised in my heart without knowing me. కాబట్టి మంత్రాలు ఎక్కువగా బాగా వల్లించేవాడిని కాబట్టి ఆ హైందవ సాంప్రదాయాలన్నింటినీ కూడా నేను ఎక్కువగా నేర్చుకునేవాడిని కాబట్టి వాటిలోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలియకుండానే ఒక రకమైన గర్వం నాలో పెరిగింది. And we were serving in the temple. మేము ఆ గుడిలో సేవ చేసేవారు. So we thought we are
Mainly I thought I am very close to the God. కాబట్టి ముఖ్యంగా నేను ఆ గుడిలో సేవ చేస్తూ ఏమనుకునేవాడిని అంటే దేవునికి నేను ఎంతో సమీపంగా ఉన్నాను అని గర్వించేవాడిని. So whatever need comes, because I learn mantras, I practice that mantras to get anything in this world for myself. కాబట్టి ఈ లోకంలో నా కొరకు ఏం సంపాదించుకోవాలన్నా కూడా నాకు మంత్రాలు ఉన్నాయి, నాకు మంత్రాలు వచ్చు కదా, నేను అలాగ సంపాదించుకోగలను అనుకునేవాడిని. Lakhs and lakhs of people used to come to the temple. కాబట్టి కొన్ని లక్షల మంది ఆ గుడిని దర్శిస్తుంటారు. I have seen cinema stars coming to the temple for worship. కాబట్టి ఆ గుడిలో ఆరాధన చేయడానికి సినిమా తారలు, అభినేత్రులు ఎంతో మంది వచ్చేవారు. Politicians and leaders used to come there. రాజకీయవేత్తలు, నాయకులు కూడా చాలా మంది వచ్చేవాళ్ళు అక్కడికి. I have seen chief ministers there. కాబట్టి నేను అక్కడ ముఖ్యమంత్రులని చూశాను. I have seen ministers and MPs from the capitals. కాబట్టి మన ఢిల్లీలోని ఎంపీస్ ఇంకా మిగతా మంత్రులందరూ కూడా అక్కడికి రావడం నేను చూశాను. And for me there is no money problem. కాబట్టి నాకు డబ్బు సమస్య కొరతే లేదు. Just to take some ashes and put in the hands of the people, those who are coming to the temple, and they in return give me money. ఏదో కొద్దిగా బుడిద ఆ భక్తుల చేతిలో పెడితే వాళ్ళు దానికి బదులుగా నాకు చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు. So from my childhood I was having sufficient funds. కాబట్టి చిన్నప్పటి నుంచే, నా చిన్నతనం నుంచే నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండేది. No money problem. ఏ డబ్బు సమస్య లేదు అసలు. No money problem and no food problem. కాబట్టి ఆహారం, భోజనానికి సమస్య లేదు. No house problem. ఉండడానికి ఇంటి సమస్య లేదు. And we have the joint family system. కాబట్టి మేమందరం ఒక మూగుమ్మడి కుటుంబంగా ఉండేవాడము, ఉమ్మడి కుటుంబంగా. There is no breakage in the families. కాబట్టి మా కుటుంబంలో ఎలాంటి తెగదంపులు లేవు మాకు. Everything was provided, everything was there. కాబట్టి మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, మాకు కావాల్సినవన్నీ కూడా మాకు ఉన్నాయి. And I was so proud and I was so happy that I born as a Hindu and born in a Brahmin family. కాబట్టి అట్లు హిందూ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు, అలాంటి సుఖ సౌఖ్యాల మధ్యలో పుట్టినందుకు నేను ఎంతో గర్వించేవాడిని. And the time came. సమయం వచ్చింది. Suddenly my mother started to behave differently. అకస్మాత్తుగా మా అమ్మగారు కొంచెం వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టినారు. Whenever she used to cook, she used to throw the vessels, and she do not know and we also do not know why she is doing that. కాబట్టి వంట చేస్తూ మధ్యలోనే ఆ పాత్రలన్నీ పడేసేది. అలా ఆమె ఎందుకు చేసేది ఆమెకు తెలియదు, మాకు కూడా అర్థం కాలేదు. And if she sees the small children, she will try to press their neck to kill them, and we find it very difficult to separate the children and the mother. అంత మాత్రమే కాదు, చిన్న పిల్లల్ని చూస్తే పట్టుకుని వాళ్ళ గొంతు పిసికేస్తూ ఉంటుంది, వాళ్ళు చనిపోయేంత వరకు పిసికేస్తూ ఉంటుంది. మేము ఆ పిల్లల్ని విడిపించడం ఎంతో కష్టపడేవాళ్ళం. And if she sees the broom or stick, she will take it and beat herself very severely. ఒక చీపురు కట్ట కానీ ఏదైనా కర్ర కానీ ఆమెకు దొరికితే వాటితో తనను తాను గాయపరుచుకుంటూ ఉండేది. And the more worst thing that she will remove her top saree and she will run on the streets. అంత మాత్రమే కాదు, భయంకరమైన విషయం ఏంటంటే ఆ విధంగా తన మీద ఉన్న వస్త్రాలు చీర నిప్పేసి ఆ విధంగా వీధుల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళేది. One side our family was very familiar in the village, and in the family side this is the problem and we do not know how to solve it. కాబట్టి ఒకవైపు ఆ గ్రామంలో మమ్మల్ని గుర్తుపట్టని వారు ఎవరు లేరు, ఇంకొకటి కుటుంబంలో ఈ సమస్యను మేము ఎలా ఎదుర్కోవాలి, పరిష్కరించుకోవాలని తెలుసుకోలేకపోతున్నాం. So the mantras which I learnt, now I thought, okay, now I can practice it to see that my mother is healed. So I wanted to practice the mantras what they taught me. కాబట్టి ఇప్పుడు మా అమ్మగారికి ఈ రోగం నుంచి స్వస్థత కలుగుటకు నేను నేర్చుకున్న మంత్రాలన్నింటినీ ఉపయోగించి ఆమెను స్వస్థపరిస్తే బాగుంటుంది అనుకున్నాను. So I used to go to the temple pond. It will be very big pond and I will be there up to the neck level water, and I used to utter the mantras. కాబట్టి ఆ గుడి దగ్గర ఉన్న ఆ చెరువులోకి వెళ్ళి ఆ గొంతు వరకు ఆ విధంగా నేను మునిగి ఆ విధంగా మంత్రాలు చదివి పూజలు చేసేవాడిని. And the fishes living in the water used to bite my body because I am there for hours together, and sometimes the snakes used to round my legs and I won't mind it. I only wanted my mother to be healed, so I used to
utter the mantras in the water. కాబట్టి కేవలము మా అమ్మగారు స్వస్థత పొందాలి అనే ఆ ప్రగాఢమైన కోరికను బట్టి ఆ చెరువులో గంటల తరబడి ఆ విధంగా నిలబడి పూజలు చేస్తూ ఆ విధంగా మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు చేపలు నా శరీరాన్ని కొరికేవి, ఆ పాములన్నీ కూడా నా కాళ్ళ సందులో అవి నన్ను చుట్టుకునేవి. But I won't mind it. నేను పట్టించుకునేవాడిని కాదు. I wanted only my mother to be healed, so I thought I believed these mantras and I was very sincere to utter these mantras to the gods. కాబట్టి మా అమ్మగారు బాగైతే చాలు, అదొక్క గురి నాకుంది, నా మంత్రాలన్నీ ఉపయోగించి మా అమ్మగారు బాగైపోతే చాలు అన్న లక్ష్యం నాకు ఉండింది, అంతే. Only years were going by. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. I was unable to see any improvement in my mother's condition. కాబట్టి మా అమ్మగారికి ఉన్న దుస్థితి ఏమాత్రం మెరుగుపడ్డము అసలు నేను చూడలేకపోయినా. And some people said, why don't you go to that temple and this temple for the healing? కాబట్టి కొంతమంది ఆ గుడికి తీసుకెళ్ళు, మీ అమ్మగారిని ఈ గుడికి తీసుకెళ్ళు అని చెప్పారు. So we started traveling from Kasi to Kanyakumari, all the Hindu temples we started to travel, and whatever the temple people wanted, we are ready to give it to them. కాశీ నుంచి కన్యాకుమారి వరకు మా అమ్మగారిని తీసుకుని మేము దర్శించాల్సిన ఆ దేవస్థానాలు గుళ్ళన్నీ కూడా దర్శిస్తూ వచ్చినాము. ఆ పూజారులు పురోహితులు అడిగినవన్నీ కూడా ఇస్తూ వచ్చాం. Even we are ready to sell our property to see that my mother is healed. మా ఆస్తి అంతా కూడా అమ్మేసి మా అమ్మగారు బాగైతే చాలు అన్న నిర్ణయానికి కూడా వచ్చేసాం. Now the years going, ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. and magicians used to come and we spent lot of money to them, and we are not able to see any improvement in the body of my mother. అంత మాత్రమే కాదు, కొద్దిమంది మంత్రగాళ్ళని గాడిద విద్య చేసే వాళ్ళని కూడా పిలిచినాము. వారి ద్వారా కూడా ఏదైనా జరుగుతుంది అనుకున్నాం, కానీ మా తల్లిగా స్వభావంలో ఏ మాత్రం మార్పు కలగలేదు. And then some people said, your mother is maybe having some mental problem, that's why she is behaving like this. We know how to treat her. So they used to keep my mother backyard of the house, and in the midnight they cut the lemon and they put the juice on my mother's head, and continuously they pour water, and she used to find very difficult to breathe. కాబట్టి మా అమ్మగారికి ఏదో మతిస్థిమిత సమస్య ఉందని, ఆ మానసిక సమస్యతో బాధపడుతుందని చెప్పేసి ఆమెని ఇంటికి తీసుకెళ్ళి ఆమె తల మీద నిమ్మకాయ రసం పోసి ఆమె తల మీద నీళ్ళన్నీ పోస్తూ ఆ విధంగా బాగవుతుందని అలా చేసేవారు. కానీ ఆమెకు మాత్రం ఎలాంటి విశ్రాంతి కలగలేదు. She suffered under their hands. వారి చేతుల్లో ఆమె ఎంతగానో బాధపడింది, శ్రమ పొందింది. So whenever I see my mother is suffering in their hands, I used to think, I am the eldest in the family, first son for my mother, and I am not seeing good health, and what is the use of me born as a first son to my mother? కాబట్టి మా అమ్మగారి దుస్థితి, మా అమ్మగారి బాధను, ఆ వేదనను చూసి అసలు మా అమ్మగారికి నేను మొట్టమొదట పుట్టిన జ్యేష్ఠ కుమారుని ఎందుకు పుట్టాను, నేను అసలు ఈ కుటుంబంలో అది పెద్ద కొడుకుగా ఎందుకు పుట్టినాను, ఎంతో మదన పడిపోయాను. I was so depressed. ఎంతో కృంగిపోయాను. Because when I saw my mother's condition, she is started lying down on the floor, and all the flesh gone, only bone and skeleton. కాబట్టి ఇంకా మా అమ్మగారు ఎలా అయిపోయారంటే చర్మం అంతా ఓన్లీ ఎముకలు మాత్రమే ఉన్నాయన్నమాట, కింద పడుకునేది. Skin and bone. ఓన్లీ చర్మం, కొద్ది చర్మము, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. All the flesh gone. కాబట్టి మాంసం అంతా పోయింది. And I always see my father used to keep my mother inside the room, lock it, and then he will go to office. So all the time I see my mother locked inside the room. కాబట్టి మా నాన్న ఎప్పుడు కూడా మా అమ్మని ఆ రూమ్ లో వేసి తాళం వేసేసి వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడు గమనించేవాడిని, ఆ విధంగా తాళం వేసే వెళ్ళిపోయాడు. నాకు ఎంతో బాధ వేసేది. Everything is served only inside the locked room for my mother. కాబట్టి ప్రతిదీ కూడా మా అమ్మగారికి ఏదైనా అందించాలంటే కూడా ఆ గది లోపలికి వెళ్ళే అందించేవారు. I want to see my mother freely living. మా అమ్మగారు స్వేచ్ఛగా సంతోషంగా జీవించడము నేను చూడాలని అనుకున్నాను. But it was going more worse day by day. కానీ దినము గడిచే కొద్దీ ఆ పరిస్థితి ఇంకా భయంకరమైపోతా ఉంది. The Kali temple priest used to come. Kali temple priest. కాళీ టెంపుల్ అంటే ఆ కాళీ గుడి యొక్క ఆ పూజారి కూడా వచ్చేవాడు. And he started telling that your mother is possessed with the evil spirit, and he was saying so many things. And he used to torture my mother, putting the iron rod in the fire, and with that they will put marks on my mother's body, telling
we are chasing the demon out from your mother's body. కాబట్టి ఆయన వచ్చి మీ అమ్మను దురాత్మలు పీడిస్తున్నాయా, కాబట్టి మీ అమ్మకి ఏదో వైద్యం చేయాలని చెప్పి ఆయన ఇనుప కడ్డీల్ని ఆ విధంగా వేడి చేసి ఆమెకు పెట్టి ఆ విధంగా ఆమెను గాయపరుస్తూ ఆమె నుంచి దయ్యాల్ని పారిపోయేట్టుగా చేస్తున్నాము, తరిమేస్తున్నాము దయ్యాలని చెప్పేసి ఆమెను ఇంకా బాధ పెడుతూ వచ్చారు. So my mother used to scream and shout because of the severe pain when they put the iron rod with fire on the body. కాబట్టి ఆ విధంగా వాతలు పెట్టినప్పుడు మా అమ్మ ఆవేదన తట్టుకోలేక పెద్దగా గొప్ప కేకలు వేసేది. So whenever I hear my mother's screaming cry, painful sound, my heart used to tremble. మా అమ్మ ఆ విధంగా బాధతో ఆవేదనతో అంత గట్టిగా అరుస్తున్నప్పుడు ఆ అరుపులు విని నా హృదయం ఎంతో బాధ అనిపించేది నాకు. And finally we took her to the doctors. చివరికి ఆమెని వైద్యుల దగ్గర తీసుకెళ్ళాం. And they thoroughly tested her and they said, we do not know what is the real problem in her body. వాళ్ళు క్షుణ్ణంగా పరీక్ష చేసి ఈమె శరీరంలో అసలు సమస్య ఏంటన్నది మాకు తెలియడం లేదని చెప్పారు. We are unable to diagnose what is the problem, then only we can treat her. అసలు ఆమె ఆరోగ్య సమస్య ఏంటో అసలు మేము పరిశోధించి తెలుసుకోలేకపోతున్నాం, మాకు అర్థం కావడం లేదు అన్నారు. But in before our eyes she is deteriorating every day. కానీ మా కళ్ళ ముందు ఆమె ప్రతి దినం కూడా ఆ విధంగా కృంగిపోతానే ఉంది, ఇంకా దిగజారిపోతానే ఉంది. If this condition continues, she may live maybe 1 or 2 months or 3 months, then she will die. ఈ పరిస్థితిలోనే ఆమె ఇంకా కొనసాగితే ఒక 2-3 నెలల్లో ఇంకా చనిపోతుంది అనిపించింది. So when the doctor said that my mother is going to die, I was so depressed and I decided, who is going to love me like my mother? కాబట్టి ఇంకా డాక్టర్లు మా అమ్మగారు చనిపోతారు అని చెప్పిన తర్వాత ఇక నన్ను ప్రేమించేది ఎవరు అనే ఆలోచనలో వచ్చింది. Who is going to love me like my mother? మా తల్లిలాగా నన్ను ప్రేమించేవారు ఎవరు అనుకున్నా. So I decided, if my mother dies according to the doctor's word, the same day I decided to commit suicide and die. So I prepared everything, I kept it ready. కాబట్టి డాక్టర్లు చెప్పినట్లు మా అమ్మగారు ఒకవేళ మరణిస్తే ఆమె ఏ రోజు చనిపోతుందో అదే రోజు నేను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదామని తీర్మానం చేసుకున్నాను. I loved my mother so much. అంతగా మా అమ్మను ప్రేమించిన. Another side, and these people are teaching so many gods, and what these gods are doing, why God is not listening to the prayers, and is it real or not? All these kind of thoughts were heavily coming in my mind and upsetting me. ఇంకో వైపున ఈ దేవతలందరూ కూడా ఏమైపోయినారు, వీళ్ళు మా ప్రార్థనలు వినటం లేదా, మా పూజలు వీళ్ళేం చూడటం లేదా, అసలు ఏం జరగడం లేదా అన్న ఆలోచన కూడా నన్ను కదిలింపజేస్తా ఉంది. Is there really God is there in this world or not? అసలు నిజంగా ఈ లోకంలో దేవుడు ఉన్నాడా లేడా అన్న అనుమానం వచ్చేసింది. Or these people are cheating me or not? లేదా ఈ ప్రజలందరూ కూడా నన్ను మోసం చేస్తున్నారా అనిపించింది. I hated to see anyone's face, and I don't like anybody in the village because nobody is able to help my mother for her health. కాబట్టి మా అమ్మగారి ఆరోగ్యం విషయంలో ఆ ఊర్లో ఎవరు కూడా సహాయపడనందుకు నాకు ఆ గ్రామంలో ఏది నచ్చట్లేదు, ఎవరిని చూడాలన్నా కావడం లేదు నాకు. I hated to live in this world. అసలు ఈ లోకంలో జీవించడమే నాకు ఒక ద్వేషంగా అయిపోయింది. I was waiting for my mother's death day. కాబట్టి మా అమ్మగారు ఎప్పుడు చనిపోతారో ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉండినాను. And now the time came. సమయం వచ్చింది. In the Brahmin families, if anybody dies, they won't allow to die that person inside the house. They used to, before they die, they keep the person outside the house. కాబట్టి బ్రాహ్మణ కుటుంబంలో సాంప్రదాయం ఏంటంటే ఇంకెవరైనా చనిపోబోతున్నారంటే వాళ్ళని ఇంట్లో పెట్టుకోరు అనమాట, ఇంటి బయటికి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. So my mother was kept outside the house, and I know her death is nearing, very close to her. కాబట్టి మా అమ్మను కూడా ఆ విధంగా మా ఇంటి బయటికి తీసుకెళ్లారు, ఇంకా మరణం ఆసన్నమైంది అన్న పరిస్థితి నాకు అర్థమైపోయింది. That time one boy came to me and he started telling about Jesus. ఆ సమయంలో ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చి యేసు గురించి చెప్పడం మొదలుపెట్టినాడు. And he said he died for you and for the entire world for the remission of sins. నీ కొరకు, లోకము కొరకు, అందరి పాప పరిహారార్థం కొరకు యేసు ప్రభు మరణించినాడు అని ఆ పిల్లవాడు నాకు చెప్పినాడు. And said he is God. ఆయనే దేవుడు అని చెప్పినాడు. And he died for you. నీ కొరకు మరణించినాడు అని చెప్పినాడు. Then I was recollecting what my grandfather was telling.
అప్పుడు మా తాత నాకు చెప్పిన మాటలు గుర్తొస్తా ఉన్నాయి. God cannot be killed. దేవుణ్ణి ఎవరు చంపలేరు కదా. But here he comes and says God is dead. ఇక్కడ ఈ పిల్లాడు వచ్చి దేవుడు మరి చనిపోయాడు, మరణించినాడు అని చెప్తున్నాడు ఏంటి? How come God can die in this manner on the cross? ఈ విధానంలో ఆ శిలువ మీద దేవుడు ఎలా మరణిస్తాడు? If Jesus Christ is God, how come the Roman soldiers can kill him on the cross in this manner? యేసుక్రీస్తు దేవుడైతే రోమా సైనికులందరూ ఆ దేవుణ్ణి ఆ శిలువ మీద ఎలా చంపగలుగుతారు? ఆయన ఎలా మరణించగలుగుతాడు? So when I see this Jesus Christ hanging on the cross, both the hands were nailed and it is bleeding. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువకు వేలాడుతూ ఆ చేతుల్లో నుంచి కాళ్ళ నుంచి రక్తము కారడం ఆ దృశ్యం నేను చూసినప్పుడు, both the legs were put together and it is nailed and it is bleeding. ఆ కాళ్ళు కూడా రెండు విధంగా పెట్టేసి వాటి మీద మేకును కొట్టి అక్కడ ఆ కాళ్ళ నుంచి రక్తం కారుతా ఉంది. When I look at his head, it is full of thorns, pierced, and blood is bleeding. ఆయన తలను చూసినప్పుడు ఆ ముళ్ళ కిరీటం నుంచి ఆ రక్తం అంతా కారుతా ఉంది. And side is pierced and the water and blood goes out. ఆయన పక్కలో బల్లెం పొడిచినారు, నీళ్లు రక్తము కలిసి సవిస్తా ఉంది. And when I see him, how come these Christians say that the Jesus Christ is God? కాబట్టి ఈ దృశ్యాన్ని నేను చూసినప్పుడు క్రైస్తవులు ఎలా చెప్తారు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఈయన ఈ విధంగా మరణించినాడు అని? I told that boy, you come and see my gods. నేను ఆ పిల్లని చెప్పాను, వచ్చి మా దేవుళ్ళని చూడండి. నేను How beautiful it is. ఎంత చక్కగా ఉన్నారో చూడు, How nice it is. ఎంత మంచిగా ఉన్నారో చూడు. But when you say Jesus, when I look at him, my heart is not and my mind is not allowing him to say that he is God. కాబట్టి నీవు నీ యేసు ప్రభువుని చెబుతున్నావు, ఆయన నేను ఈ దృశ్యంలో చూస్తున్నప్పుడు ఆయన దేవుడు అని నా హృదయము నా మనస్సు ఒప్పుకోవడం లేదు అని చెప్పినాడు. Death happens to man, but it cannot come to God. మరణం అన్నది మనుషులకు కలుగుతుంది, దేవునికి కలగదు. And he gave me this wonderful Bible in my hand. కాబట్టి ఈ అద్భుతమైన పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతికి ఇచ్చినాడు ఆ పిల్లాడు. And I started to read the 4 Gospels. కాబట్టి 4 సువార్తలు చదవడం మొదలుపెట్టినాను. As I was going through, I was telling in my own mind, if Jesus Christ is God, what he can do to a person who is dying, because my mother is dying now. కాబట్టి ఆ 4 సువార్తలు చదువుతూ నేను ఆ విధంగా ఆలోచించుకుంటా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు ఒక మరణిస్తున్న వ్యక్తికి ఏమి చేయగలడు? ఎందుకంటే మా అమ్మగారు మరణిస్తున్నారు, అందుకు ఆలోచన వచ్చింది. If a person dies, if he is God, what he can do to the person who is dead and gone. కాబట్టి ఒక వ్యక్తి ఒకవేళ మరణించి ఉంటే ఆయన దేవుడైతే ఆ మరణించిన వ్యక్తి గురించి ఆయన ఏం చేయగలుగుతాడు? So when I was reading all the miracles, so many things, it never attracted me. కాబట్టి ఆ అద్భుతాలు సూచక్రియలు అన్ని కూడా నేను చదువుతున్నప్పుడు అవేవి కూడా నన్ను ఆకర్షించలేదు. That never made me to believe that Jesus is God. యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముటకు అవేవి నాకు సరిపోలేదు. But when I was going through such a question in my heart, I happened to read that one word comes out of the mouth of Jesus, Talitha Kumi. యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచి తలితా కుమి అనే ఆ పదం వచ్చేంత వరకు నేను చదువుకుంటూ వెళ్ళాను, అక్కడ ఆగిపోయినాను. What it means? దాని అర్థం ఏంటండి? Little girl, rise up. చిన్నదానా లెమ్ము. What happened to her? ఆమెకి ఏం జరిగిందండి? Is she sleeping or ఆమె నిద్రపోతుందా లేదా ఇంకా మరణించి ఉందా? Everybody is crying and saying she is dead. అందరూ ఆమె మరణించిందని ఏడుస్తూ ఉన్నారు. అక్కడ She was kept inside the house. ఇంట్లో పెట్టేశారు ఆమెని. Now Jesus Christ comes. యేసు ప్రభు వచ్చాడు లోపలికి. And he sends some people out. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని బయటికి పంపించేసినాడు. And he is having 2 disciples with him. తనతో పాటు ఒక 2 శిష్యుల్ని పెట్టుకున్నాడు. And then he says Talitha Kumi. తలితా కుమి అన్నాడు. And when he was reading, it says he closed the door and he was inside. కాబట్టి నేను ఆ భాగం చదువుతున్నప్పుడు అక్కడ తలుపు మూయబడి ఆయన లోపల ఉండెను అని రాయబడింది. Then I recollected what happened to my mother when the magicians come.
అప్పుడు ఆ మంత్రగాళ్ళు మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్న దృశ్యాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నా. Even though I want to be with my mother, the magicians used to say, you go out, and then they closed the door and they used to torture my mother. కాబట్టి నేను మా అమ్మని చూడడానికి లోపలికి వెళ్దాం అనుకుంటే ఆ మంత్రగాళ్ళు అందరూ నన్ను బయటికి పంపించేసి వాళ్ళే లోపలికి వెళ్ళారు. Then I was thinking, Jesus Christ was having 12 disciples, why he is having only 2 with him now? What happened to others? Yes, And sir. why Jesus Christ is sending all these people out from the house? Why Jesus Christ is behaving like a magician to raise a girl from death? కాబట్టి యేసుక్రీస్తు వరకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, కేవలం 2 మంది శిష్యులు పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆ మనుషులందరినీ బయటికి పంపించేసి తలుపులు బంద్ చేసి ఆ మంత్రగాళ్ళు చేసినట్టుగా ఎందుకు యేసు ప్రభు చేశాడు అని ఆలోచన వచ్చింది. Even though he raised that girl from death to life, my heart and my mind, after reading this portion, refused to accept Jesus as God. కాబట్టి ఆ చిన్న పాపను మరణము నుంచి జీవములోనికి ఆయన తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయన చేసిన విధానము చూడగా నేను నమ్ముటకు అది నాకు సరిపోలేదు, నాకు అర్థం కాలేదు. The question which I asked, I got the answer now. నాకున్న ప్రశ్నకి జవాబు నాకు ఉంది ఇక్కడ. If a person dies, Jesus Christ can raise that person back to life. ఒక వ్యక్తి మరణిస్తే యేసుక్రీస్తు ప్రభు అతనిని మళ్ళీ జీవింపజేయగలడు, అది నాకు అర్థమైంది. But because of these other things, I just avoided that portion. అయితే ఆ మిగతా పరిస్థితుల్ని బట్టి ఆ భాగాన్ని నేను కొద్దిగా పక్కన పెట్టేసినాను. Then I was again reading. మళ్ళీ చదువుకుంటూ ముందుకు వెళ్తున్నా. Now another surprise waiting for me. ఇప్పుడు ఇంకో ఆశ్చర్యం గొలిపే భాగం వచ్చింది. Now a young man died and he is not in the house. Now they were taking him on the street. ఇప్పుడు ఒక యవనస్తుడు చనిపోయినాడు, ఇంట్లో లేడు, వీధిలో తన మృతదేహాన్ని తీసుకెళ్తున్నాడు. Now Jesus Christ is coming. ఇప్పుడు యేసుప్రభు వస్తా ఉన్నాడు అక్కడ. And he touches the couch. కాబట్టి ఆ శవాన్ని ఆయన ముట్టినాడు. The couch. పాడెను ముట్టినాడు ఆయన. And then he says, young man, rise up. కాబట్టి యవనస్తుని లెమ్మని ఆయన చెప్పినాడు, పలికినాడు. On the street, when Jesus Christ said, this young man comes with life. కాబట్టి ఆ వీధిలో యేసుక్రీస్తు ప్రభు మాట పలకగా ఆ యవనస్తునికి జీవం వచ్చింది. He never said anything, you go away, you come here, and nothing said. On the street, he performs a miracle, raising a dead man to life. కాబట్టి ఆయన ఇతరులని ఇటోలండి అటోలండి ఏం చెప్పలేదు. ఒక వీధిలో మరణించిన ఒక వ్యక్తికి ఆయన జీవం ఇచ్చినాడు, బ్రతికించినాడు. Now I got the answer. ఇప్పుడు నాకు జవాబు వచ్చింది. The question is answered by the word of God. దేవుని వాక్యములో నా ప్రశ్నకు జవాబు దొరికింది నాకు. Now I can accept him and believe him. ఇప్పుడు నేను ఆయన అంగీకరించి ఆయన నమ్మాలి. But now my heart once again, my mind start to work and says, let me have one more witness like this. అయితే To accept him as my God. దేవునిగా ఆయన అంగీకరించడానికి నా మనస్సు నా హృదయం ఒప్పుకోవడం లేదు. ఇంకొక సూచక్రియ, ఇంకొక సాక్ష్యము నాకు దొరికితే బాగుంటది అనిపించింది. And I was continuing my reading. ఇంకా ఆ చదవడము కొనసాగిస్తా ఉన్నాను, It ముందుకు was వెళ్తున్నా. so surprising for me. ఎంత ఆశ్చర్యం కలిపిందంటే, You know the story about Lazarus. కాబట్టి లాజరును గురించిన కథ మీకు తెలుసు. And now he is not in the room, not in the streets. Now he has been kept inside the tomb. ఇప్పుడు ఆయన ఇంట్లో లేడు, వీధిలో లేడు, సమాధిలో ఉన్నాడు. 4 days gone. 4 రోజులు అయిపోయింది సమాధిలోనే. Now Jesus Christ is coming there. ఇప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చినాడు. And he says, remove the stone. ఆ బండను దొర్లించండి అన్నాడు. His own sister says, if you remove the stone, bad smell will come. కాబట్టి సొంత సహోదరి, ప్రభువా ఆ రాయి తీస్తే కంపు కొడుతుంది, కుళ్ళు వాసన వస్తుంది అంటుంది. He is decaying inside. He cannot hear, he cannot see. Now Jesus Christ is standing before the tomb. And then he calls him by name, says, Lazarus, come out. కాబట్టి ఇప్పుడు ఆ మృతదేహం కుళ్ళు పట్టిపోయింది, ఏమి వినిపించదు, కనబడదు. యేసు ప్రభు అక్కడ నిలబడి లాజరు బయటికి రమ్ము అని పలికినాడు. And I read in the word of God, it says, he came with life. కాబట్టి దేవుని వాక్యంలో చదివినట్లయితే అతడు జీవంతో ప్రాణముతో బయటికి వచ్చినాడు. Now I was no excuse, because the question what I asked, I got the answer. కాబట్టి ఇప్పుడు నేను ఎలాంటి సాకులు చెప్పడానికి నాకు అవకాశం లేదు. నాకున్న ప్రశ్నకి సమాధానం నాకు సరిగా దొరికింది. Now I could able to believe him, but there was a struggle in me. I do not know what.
my mind is refusing him to accept as God. Okay, he is a superman. కాబట్టి ఇప్పటికీ కూడా కొద్దిగా నమ్మడానికి శక్యంగానే ఉంది, కానీ ఆయన దేవునిగా అంగీకరించడానికి నాకు ఆ విధంగా ఒప్పుదలలో నేను రాలేకపోయాను. ఆయన ఏదో సూపర్ మ్యాన్ లాగా చూస్తున్నాను. What I cannot do, Jesus Christ did it. నేను చేయలేంది యేసుక్రీస్తు చేశాడు. He is a very, very, very good man. ఆయన చాలా 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 మంచివాడు. I cannot accept him as God. దేవునిగా ఆయన నేను అంగీకరించలేను. Because he died on the cross. ఎందుకంటే ఆయన శిలువ మీద మరణించినాడు. How come he can die? ఎలా చనిపోతాడు అసలు? If he is God, he won't die. ఆయన దేవుడైతే అసలు చనిపోడు. From my childhood, I never heard even a single Christian songs. From my childhood in the temple, when he was there in the village, I never knew any Christian songs, and I do not know anything about the resurrection. కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి గుళ్ళో ఉన్నాను కాబట్టి ఎప్పుడు కూడా క్రైస్తవ పాటలు నేను వినలేదు, పునరుత్థానం గురించి ముఖ్యం. And to my surprise, when I was going through, I found that he died on the cross. On the third day, he came with life. కాబట్టి ఆశ్చర్యము గలిపే విధంగా ఆ విధంగా చదువు ముందుకు చదువుతూ వెళ్తూ ఆయన మరణించి మూడో దినం తిరిగి లేచినాడు అని చదివిన. Then I recollected what my grandfather said. ఇప్పుడు మా తాతగారు చెప్పిన మాటలు మళ్ళీ జ్ఞాపకం వచ్చినాయి. God cannot be killed. దేవుడిని ఎవరు చంపలేరు. But here I see that Jesus died, but he is living even today. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాను, యేసు ప్రభు మరణించినాడు, ఇప్పుడు ఈ రోజు ఆయన తిరిగి లేచినాడు. He is living. ఆయన సజీవుడుగా ఉన్నాడు. And he lives forever and ever. ఆయన యుగాయుగములు సజీవుడుగానే ఉన్నాడు. It is not I loved him. కాబట్టి నేను ఆయన ప్రేమించలేదు, He first loved me. ఆయనే మొదటగా నన్ను ప్రేమించినాడు. I don't have any faith on him. నాకు ఆయన మీద ఎలాంటి విశ్వాసం లేదు. The Bible says the faith is a gift from God. కాబట్టి విశ్వాసం అనేది దేవుని నుంచి మనకు ఒక బహుమానము అని బైబిల్ చెప్తాం. He placed his faith into me to know who Christ is. క్రీస్తు ఎవరో నేను గుర్తించుటకు ఆయనే ఆ విశ్వాసాన్ని నాలో పుట్టించినాడు. It is not my belief. నా నమ్మకం కాదు, It is his belief. ఇది ఆయన విశ్వాసం. It is not I operated it. కాబట్టి నేను దాన్ని కార్యసాధకం చేయలేదు, He operated it. ఆయనే దాన్ని కార్యసాధకం చేసినాడు. He made me to realize what all I spoke against him and against Christians, all wrong, and it is sin. ఆయనకు విరుద్ధంగా, క్రైస్తవులకు విరుద్ధంగా, క్రైస్తవానికి విరుద్ధంగా ఏమేమి మాటలు మాట్లాడినానో నేను గుర్తించేటట్టుగా ఆయనే చేసినాడు. I asked forgiveness. నేను క్షమాపణ అడిగినాను, And he has forgiven all my sins. నా పాపాలన్నీ ఆయన క్షమించినాడు. He gave me unexplainable a peace and joy ruled my heart. కాబట్టి చెప్పనశక్యమైన ప్రేమను, సమాధానాన్ని నా హృదయములో ఏలనిచ్చినాడు. This I wanted to share to my mother. కాబట్టి ఈ విషయాన్ని మా అమ్మతో పంచుకోవాలని Because కోరాను. she is dying now. ఎందుకంటే ఆమె ఇప్పుడు మరణిస్తా ఉంది. My family members are all talking about karma theory, Maya theory, and they are ready to after death what all to be done, all these things they are talking. కాబట్టి మా కుటుంబస్తులు, మా బంధువులందరూ కూడా కర్మ, మాయా, ఇంకా అవన్నీ ఆచారాలు ఏం చేయాలో వాటి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. I have 4 sisters and 2 brothers. కాబట్టి నాకు 4 సహోదరులు, 2 సహోదరులు. So with this small children, how come the father will live? So we have to see another girl for my father. So all these things they are after death, my mother's death. కాబట్టి ఇక చిన్న పిల్లలు వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకోలేరు. కాబట్టి మా నాన్నకి ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి కదా, ఈ విషయాలని మాట్లాడుకుంటా ఉన్నారు. But I am crying for my mother. నేను మా అమ్మ కొరకు ఏడుస్తా ఉన్నాను. I was unable to see my family members are crying like me. అయితే మా కుటుంబస్తులందరూ కూడా నాలాగా ఏడవడం నేను చూసిన. I went to my mother. నేను మా తల్లి దగ్గరికి వెళ్ళాను. I told all about these things. వీటన్నిటి గురించి ఆమెతో చెప్పాను. And she told me, I was born as a Hindu, allow me to die as a Hindu. Allow me to die as a Hindu. కాబట్టి ఆమె ఏమందంటే, నేను హిందువుగానే పుట్టినాను కాబట్టి హిందువుగానే నన్ను చావనివ్వండి అంటా ఉంది. Don't tell me all these stories. కాబట్టి ఈ కథలని నాకు చెప్పొద్దండి అని చెప్తా ఉంది. And I cried for her. There is some people, Christians, I heard about them, they are going to pray for you. Please come with me, they will pray, you will be healed. కాబట్టి కొంతమంది క్రైస్తవులు వచ్చారు, ఇవన్నీ విషయాలు చెప్పారు, నీ కొరకు ప్రార్థిస్తారు, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాను ఆమెకి. But she said, no, I won't come. లేదు, నేను రాను అని ఆమెనింది. I cried very bitterly. కాబట్టి ఎంతో దుఃఖించి ఏడ్చిన. And she agreed finally. మొత్తానికి చివరికి ఆమె ఒప్పుకుంది. Actually, I carried my mother for prayer. చూసినట్లయితే ప్రార్థన తీసుకెళ్ళడానికి మా అమ్మను చేతులతో ఎత్తుకొని వెళ్ళాను.
And first time I am seeing a group of Christians praying. మొట్టమొదటిసారిగా క్రైస్తవుల సమాజము ఒక గుంపుగా ప్రార్థన చేయడం చూసినాను. This is a different place because my village only temple, no church, nothing activity there. ఎందుకంటే మా ఊర్లో గుడి మాత్రమే ఉంది, చర్చి గిర్చి ఏం లేదు, కాబట్టి వేరే స్థలానికి తీసుకెళ్ళాలి. So I laid my mother there. కాబట్టి మా అమ్మను అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టాము. And they were started worshipping and praying and preaching. Nothing I understood. కాబట్టి వాళ్ళు పాటలు పాడుతున్నారు, బోధిస్తున్నారు, ఏదో చెప్తా ఉన్నారు, కానీ నాకు ఏం అర్థం కావాలి. I was just waiting for them to pray for my mother. I believed that when they pray, God will heal her. She will be okay. After that, no need to come back here. కాబట్టి వాళ్ళు ప్రార్థిస్తే మా అమ్మకు బాగైతే అంతే చాలు, ఆ తర్వాత ఇంకా మళ్ళీ నేను రానవసరం లేదు అన్న ఆలోచన మాత్రమే నాకుంది. I was sitting in the last. కాబట్టి చివరిలో కూర్చున్నాను. 1 o'clock came. 1 గంట అయింది. And they started to pray for my mother. వాళ్ళు మా అమ్మ గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. All the people came at 8 o'clock in the morning. వాళ్ళందరూ కూడా పొద్దున 8 గంటలకు వచ్చారు. But now they started to pray only at 1 o'clock. మధ్యాహ్నం 1 గంటకి ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు 2 o'clock came. 2 గంటలైంది. 3 o'clock came. 3 గంటలైంది. They never stopped praying. ప్రార్థన ఆపలేదు వాళ్ళు. They started to cry more and call the name of the Lord Jesus. ఏడుస్తా ఉన్నారు, ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నారు, యేసు క్రీస్తు నామమున ఏడుస్తానే ఉన్నారు. They never took water, they never took food. They only wanted that my mother should be healed and she should stand as a witness for the village. కాబట్టి ఆ ప్రార్థించారు, నీళ్లు తాగలేదు, మధ్యలో భోజనానికి లేవలేదు, వాళ్ళకి లేవకుండా కేవలం మా అమ్మకు స్వస్థత కలగాలి, ఆ ఊర్లో అద్భుతం జరగాలి అని వారు ప్రార్థన చేస్తానే ఉన్నారు. When I see my family members, they are not crying. నా కుటుంబస్తులను చూస్తే వాళ్ళు ఏడవడం లేదు. I have not seen my father crying, my grandfather crying, grandmother. Nobody is crying. But here, these people, first time they are seeing, and I was surprised to see how come these people can cry for my mother like me crying. కాబట్టి మా నాన్నగారిని ఏడవడం చూడలేదు, మా తాతగారు ఏడవడం చూడలేదు, ఇంకా మా కుటుంబస్తులు ఏడవడం చూడలేదు. వీళ్ళు వచ్చారు, మొట్టమొదటిసారి మా అమ్మని చూస్తున్నారు, కానీ ఎలా ఏడుస్తున్నారంటే నేను ఎంతగా దుఃఖించి ఏడుస్తున్నానో అంతగా ఏడుస్తున్నారు. అసలు వీళ్ళు ఎలా ఏడవగలుగుతారు అని ఆలోచన వచ్చింది. I was so surprised. చాలా ఆశ్చర్యపోయాను. 4 o'clock came. 4 గంటలైంది. 5 o'clock came. 5 గంటలు అయిపోయింది. They are crying more. ఇంకా గట్టిగా ఏడుస్తున్నారు. Nobody left the church. ఎవరు కూడా ఆ చర్చిని, మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. No, even children and everybody are crying for my mother. పిల్లలతో సహా అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. 6 o'clock came. 6 గంటలు అయిపోయింది సాయంకాలం. God's power came upon my mother and touched her and healed her totally. Now 35 years gone by. Even today my mother is living by the grace of God. దేవుని శక్తి చేత మా అమ్మగారు స్వస్థత పొందినారు. 35 ఏళ్ళు అయిపోయింది. దేవుని కృపను బట్టి ఆమె ఇంకా సజీవంగానే ఉన్నది. I throwed away the suicidal thought. కాబట్టి ఆ ఆత్మహత్య చేసుకోవాలని ఒక రాసి పెట్టుకున్నాను, దాన్ని పడేసినాను. I started declaring that Jesus Christ is God. యేసు క్రీస్తు దేవుడు అని ప్రకటించడం మొదలుపెట్టినాను. The temple where I was serving, the same place I went and started telling what Jesus did to my mother. కాబట్టి నేను ఏ గుడిలోనైతే సేవ చేసిన, ఏ గుడిలో అయితే పనిచేశానో అక్కడికే వెళ్ళి యేసుక్రీస్తు దేవుడు అని నేను బోధిస్తూ వచ్చాను. Nobody clapped. ఎవరు చప్పట్లు కొట్టలేదు. Instead they took the stones. దానికి బదులుగా రాళ్ళు తీసుకున్నారు. They took the mud. మట్టి తీసుకున్నారు. They started to throw on our faces. మా ముఖాల మీద కొట్టడం మొదలుపెట్టినారు. And they never allowed us to take water even in the commonwealth. కాబట్టి అందరికీ ఉన్న బావిలో కనీసం నీళ్లు చేదుకోవడానికి కూడా మాకు అనుమతి ఇవ్వలేదు. They said this is only place where Brahmins should live. This is near the temple. They say Agraharam. So only Brahmins are allowed. Now you become Christians, so you are not supposed to say, even though it is your own house, you have to leave the house. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు, ఆ గుడికి ఉన్న ప్రాంగణం అంతా అగ్రహారం అంటారు. కాబట్టి అక్కడ కేవలం మాకు మాత్రమే ఇది స్థలము, మీరు క్రైస్తవులు అయిపోయారు, మీరు బయట ఉండాలి, మీకు మాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసినారు. So they took us to the Brahmin Association and Shankara Mata and started asking so many questions. కాబట్టి ఆ బ్రాహ్మణ్ అసోసియేషన్ కి, శంకర మఠానికి తీసుకెళ్లారు, అనేక ప్రశ్నలు వేశారు. Finally they decided that we should leave the village. చివరికి మేము ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని తీర్మానం చేసినారు, నిర్ణయం చేసినారు. So we were actually driven out, or we are just
sent out from the village. కాబట్టి మమ్మల్ని అక్షరాల ఆ ఊరు నుంచి వెలివేసినారు, తరిమేసినారు. Nearly 16 kilometers far from that village, we again started a new life. ఆ ఊరు నుంచి ఒక 16 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ మేము ఒక క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టాం. After accepting Jesus Christ as our personal savior, then only I have seen the real world. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత అప్పుడే నేను నిజమైన లోకాన్ని చూడగలిగినా. We went through poverty very severely for 9 years. ఎంతో తీవ్రమైన పేదరికానికి 9 సంవత్సరాలు గురైపోయినా. We know people prayed, but we do not know them personally. ప్రజలు మా కొరకు ప్రార్థించినారు, కానీ ఎవరిని కూడా మేము వ్యక్తిగతంగా ఎరుగం. No food at home. ఇంట్లో భోజనం ఉండదు. No relatives coming. బంధువులు మా ఇంటికి రారు. One side we know who is the living God. ఒకవైపు జీవము గల దేవుడు ఎవరో మాకు తెలుసు. Another side we are as a family rejected by the society. ఇంకోవైపు సమాజము చేత వెలివేయబడిన, తృణీకరించబడిన కుటుంబంగా ఉన్నాం. Sometimes unknown people come and knock our door and they give a bag. When you open and see some vegetables, some rice will be there. I said, "Oh, you bring all these things." They said, "We prayed and the Lord gave your address to give these things to you." కొన్నిసార్లు గుర్తు తెలియని వాళ్ళు మా ఇంటి తలుపు తట్టి ఒక సంచి మాకు ఇచ్చేవారు. ఆ బ్యాగ్లో కొన్ని కూరగాయలు, బియ్యము ఇవన్నీ ఉండేవి. వాళ్ళని అడిగేవాళ్ళం, ఎందుకు ఇస్తున్నారు మీరు మాకు అని. మేము ప్రార్థన చేశాము, మీ ఇంటికి వెళ్ళి మీకు ఏమని చెప్పారు అని వాళ్ళు మాతో చెప్పారు. Unknown people were sent by Jesus Christ to help us. మాకు సహాయం చేయటకు మేము గుర్తించని వారిని, మాకు తెలియని వారిని యేసుక్రీస్తు ప్రభువే పంపించినాడు. He sent his angels to help our family. అంత మాత్రమే కాదు, మా కుటుంబానికి సహాయంగా దూతల్ని కూడా పంపినాడు. So many problems we faced. అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. In every problem Jesus stood with us and helped us. ప్రతి సమస్యలో కూడా యేసు ప్రభు మాతో ఉన్నాడు, మాకు సహాయం చేసినాడు. And if I am going to tell those things, it will take a long time to tell everything. ఆ విషయాలన్నీ మీకు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. I know now Jesus Christ is the only living God. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే జీవమగల దేవుడు ఈ రోజు నేను గుర్తించిన. Now I am giving this gospel to the people, to this world. ఇప్పుడు ఈ సువార్తను నేను ప్రజలకు ఈ లోకానికి అందిస్తా ఉన్నాను. The Lord is taking me all over the world. కాబట్టి ప్రభు నన్ను ప్రపంచం అంతా తీసుకెళ్తున్నాడు. And now the Lord has given me a house of fellowship in Delhi, and I am placed there, and a lot of Hindus started coming to the fellowship. కాబట్టి ఢిల్లీలో ప్రభువు నాకు ఒక మంచి సహవాసం ఇచ్చాడు. ఆ సహవాసములకి చాలా మంది హైందవులు వస్తూ ఉన్నారు. And I am conducting a truth seminar comparing all the Hindu religion and Christianity. కాబట్టి హిందూ మతానికి క్రైస్తవ్యానికి మధ్యలో ఉన్న ఈ విషయాల పట్ల సెమినార్స్, కూడికలు మేము అక్కడ కలిగి ఉంటున్నాం. Through the radio I am giving comparing the mantras with the word of God to the Hindu temple priests. కాబట్టి హిందూ దేవాలయాల్లో ఉండే పురోహితులు, పూజారులకు ఈ మంత్రాలకు ఈ విధంగా వాక్యం ఏ విధంగా, సత్యం ఏ విధంగా ఉంటుందో వీటి విషయాల పట్ల ఆ విధంగా కూడికలు కలిగి ఉంటున్నాం. God is doing wonderful things. కాబట్టి దేవుడు అద్భుతమైన విషయాలు చేస్తున్నాడు మా పట్ల. Let the name of the Lord only be glorified. కాబట్టి కేవలము ప్రభునామం మాత్రమే మహిమపరచబడును గాక. I thank you for the opportunity given. కాబట్టి అవకాశం నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. God bless you.